ఇంతేనా మీ ప్రాబ్లమ్స్? మీ ప్రాబ్లమ్స్ వింటుంటే నవ్వాలో బాధపడాలో నాకు తెలియటం లేదు. ప్రేమ చచ్చిపోయిందని ఒకడు, ఇక జీవితంలో ఇంకేదీ లేదు అనుకునేవాడు మరొకడు. వెల్ డన్ మై బాయ్స్, వెల్ డన్. ఏం సార్, మా ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు నవ్వు వస్తుందా? లేకపోతే ఏమిటమ్మా, ప్రాబ్లమ్స్ ఉన్న మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాగే అంటే ఈ భూప్రపంచంలో ఒక్క ప్రాణం మిగలదు. పుట్టిన ఏ ప్రాణికైనా కష్టం తప్పదు. అంతెందుకు, చచ్చిపోవడం చాలా ఈజీ. ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ముందు ఫోన్ తీవయ్యా. హలో, ఏరా, హాస్పిటల్లో ఉన్నానని ఫోన్ చేశారు కదా, నన్ను చూడ్డానికి ఎందుకురా ఇంకా రాలేదు? నువ్వు బ్రతికే ఉన్నావా? సారీరా, జోక్ చేశాను. ఐసీయూలో వేరే శృతి చనిపోతే డాక్టర్ పొరపాటున నీకు చెప్పారు. అది నేను అనుకుని నువ్వు ఫీల్ అయ్యి వెళ్ళిపోయావంట. నిన్ను చూడాలనిపిస్తుంది. అర్జెంట్గా రారా. బాయ్. చక్రి, శృతి బ్రతికే ఉందంటరా. సార్, థ్యాంక్ యూ సార్. మా ఊరికి క్లాస్ పీకి రూమ్కి పంపించాను సార్. ఓకే, దీంతో పని లేదు. ఆ పైవాడు మా వాడికి ఏదో హెల్ప్ చేశాడు సార్, కానీ నాకు మాత్రం హెల్ప్ చేయడు సార్. నో, మా పేరెంట్స్ చాలా మోసం చేశాను సార్. చక్రి, ఆ అమ్మాయి నీతోయేనా? అవును సార్. ఈ పిస్టల్ మీద ఉంచండి సార్, నీతో చూస్తే ఫీల్ అవుతుంది. చక్రి, చక్రి, గుడ్ న్యూస్ రా. నిన్ను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా రిక్రూట్ చేశారా. రేపే జాయినింగ్. నీకు నేను కాల్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వైరస్ని అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాడు, అందుకే వచ్చాను. అవును, ఆయన ఎవరు? తెలీదు. నువ్వు నాకు అర్జెంటుగా పార్టీ ఇవ్వాలి. ఓకే డార్లింగ్. ఇంకా జాబ్ వచ్చింది, లైఫ్లో సెటిల్ అయ్యావు. నెక్స్ట్ ఇంకేముంది, పెళ్ళే. బాబా, ఆ ప్రేమికులకు లైఫ్ ఇచ్చి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు. నీ లీలలో అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.